హాయ్ గైస్, లాంగ్ టైమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మన గ్రామ సభలు జరిగాయి కదా, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన గ్రామ సభలు. ఆ గ్రామ సభలకి నేను వెళ్ళి చూశాను. కొద్దిగా అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, చాలా గ్రామ సభల్లో గొడవలు. అంటే గొడవ అంటే ఇక్కడ రాజకీయ పక్షాలు అంటే అధికార కూటమిగా ఉన్న మిత్రపక్షాలు వాళ్ళలో వాళ్ళు గొడవ పడతలేదు, కానీ అందరూ అధికారుల మీదే గొడవ చేస్తున్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు రోడ్డు మీద పడి మిత్రపక్షాలు కొట్టుకుంటే బాగోదు. పైగా పైనుంచి కూడా హైకమాండ్ నుండి కూడా కొద్దిగా ఉంటుంది కదా బ్యాటింగ్, దాని గురించి పెద్దగా మాట్లాడతలేదు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ పెత్తనం, తెలుగుదేశం పెత్తనం చేయడం అయితే భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకి అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, లేదంటే వేరే పనులు ఏదన్నా కానివ్వండి, ఎలా జరుగుతుందంటే తెలుగుదేశం వాళ్ళు పిలిచి ఇదిగో పలానా కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీలు ఇదిగో బీజేపీకి ఒకటి ఇస్తున్నాం, జనసేనకు 2 ఇస్తున్నాం, మీరు పేర్లు ఇస్తే మేము పైకి పంపుతాం, మేము పైకి పంపుతాం, మేము ఓకే చేస్తాం అనే విధంగా సాగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మనం వాస్తవం మాట్లాడాలంటే యాక్చువల్గా తెలుగుదేశం సినిమా అయితే అయిపోయింది. చనిపోతున్న పార్టీకి మందు వేసి బ్రతికించింది అయితే పవన్ కళ్యాణ్. అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళకి మాట నచ్చకపోవచ్చు, అదైతే నిజం. రెండోది, సరే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అంత బలంగా లేకపోయినా ఖచ్చితంగా ప్రభావితం చేయగలిగే స్థాయిలో అయితే ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీని కూడా ఓట్లు చీలిపోకుండా కూటమిలో అందరం ముగ్గురు కూటమిగా ఉందాము అని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం గల కారణం అదే. అటువంటి సందర్భంలో ఎలా ఉండాలి పని? ఒక కమిటీ వేస్తున్నారు, 3 పార్టీలకి సంబంధించిన నాయకులు కూర్చుని పలానా కమిటీ, సపోజ్ ఏ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అనుకుందాం, ఇదిగో ఏంటిగో ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారో చైర్మన్ ఉంటాడు. సో ఈ సభ్యులు ఏంటి, బీజేపీకి ఏంటి, జనసేనకి ఏంటి, ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది. అది మానేసి తెలుగుదేశం వాళ్ళు మీకు 1 మీకు 2 అన్న విధంగా ఇవ్వడం అనేది కరెక్ట్ విధానం కాదు. అది భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకైతే చాలా కోపం తెప్పిస్తున్న అంశం. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఈ 2 పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన అయితే ఖచ్చితంగా దెబ్బతింటం అంటే ఏం లేదు. 1 తెలుగుదేశంతో పొత్తు వద్దు అంటారు ఫర్దర్గా వచ్చే ఎన్నికల నాటికి. 2 ఒకవేళ కాదు పొత్తు ఉండాలి అనుకుంటే సరే చూడండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానమైనా ఉండనివ్వండి, ఎంత కాపు ఫీలింగ్ తోటి ఎంతైనా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయనివ్వండి, ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. సరే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కొద్దీ ఓటేసి వెళ్ళిపోతారు, వాళ్ళంతా అక్కడితో వాళ్ళ పని అయిపోయింది. బట్ కింద రాజకీయం చేసేది కార్యకర్తలు. వాళ్ళ అభిమానానికి దెబ్బ తగులుతుంది అంటే మాత్రం వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద అభిమానము, కాపు క్యాస్ట్ ఫీలింగు ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇక అన్నిటికీ చైర్మన్ పదవులన్నీ తెలుగుదేశమే తీసుకుంటుంటాయి. ఇక్కడ ఇది కనిపించిన ఒక అండర్ కరెంట్గా నడుస్తుంది భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలను అసంతృప్తి. అయితే ప్రస్తుతానికి ఇదంత తీవ్ర స్థాయిలో లేదు, కానీ ఇది ఇలాగే వదిలేస్తే మాత్రం ముదిరిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మరి ఒకసారి 3 పార్టీల నాయకులు కూర్చుంటే గ్రామ స్థాయిలో అంటే పంచాయతీ స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, లేదంటే రాష్ట్ర స్థాయిలో, ఈ అన్ని స్థాయిల్లో కూడా 3 పార్టీల నుంచి ఒక సమన్వయ కమిటీ వేసుకుని పని చేస్తే బాగుంటుంది. లేదు ఇది ఎలాగే కొనసాగిద్దాము అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, తర్వాత అయితే ఇబ్బంది కలుగుతుంది. తర్వాత మీ ఇష్టం.